సీజనల్ ఫీవర్స్ పై ఏపీ సర్కార్ అప్రమత్తం. అన్ని జిల్లాలకు అలర్ట్ జారీ. పీహెచ్సీలకు ఎమర్జెన్సీ కిట్స్ తరలింపు. గాజువాకలో కోలుకుంటున్న డయేరియా బాధితులు. కలుషిత నీరు తాగి పలువురికి అస్వస్థత. చర్యలు చేపట్టిన అధికారులు. నాగర్ కర్నూలు ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి వార్నింగ్. కొంతమంది అధికారులు నేతలు బ్రోకర్ పనిచేస్తున్నారు. ఎంతటి వారినైనా జైలుకు పంపిస్తానని హెచ్చరిక. ఏపీలో కుల రాజకీయాలు నడుస్తున్నాయి. కులాల చిచ్చు పెట్టే నేతలను దూరం పెట్టాలి. సీఐ వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి సుభాష్. నిర్మల్లో పోలీసుల స్పెషల్ డ్రైవ్. జాగిలాలతో పోలీసుల తనిఖీలు. డ్రగ్స్ రవాణాపై ఉక్కుపాదం. విశాఖలో పోలీసుల ప్రత్యేక తనిఖీలు. హోటల్స్, లాడ్జ్ లో, హాస్టల్స్ లో సోదాలు. నిబంధనలు పాటించాలని ఓనర్స్ కు సూచనలు. తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతోన్న జ్వర పీడితులు. ఆసుపత్రులకు క్యూ కడుతున్న ప్రజలు. చికిత్స పేరుతో దండుకుంటున్న ప్రైవేట్ ఆసుపత్రులు. నొప్పి మాయం, సర్జరీ దూరం. మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. అధునాతన సాంకేతికతతో ఇప్పుడు బంజారా హిల్స్ తో పాటు మదీనాగూడలో. పాడేరు ఏజెన్సీలో పెరుగుతోన్న చలి తీవ్రత. దట్టంగా కురుస్తోన్న పొగమంచు. మేఘాల కొండకు సందర్శకుల రద్దీ. యాదాద్రిలో పెరిగిన భక్తుల రద్దీ. స్వామివారి దర్శనానికి 3 గంటల సమయం. సత్యనారాయణ స్వామి వ్రతాల్లో పాల్గొంటున్న భక్తులు. మేడ్చల్ జిల్లా కీసరలో కార్ బీభత్సం. ఆగి ఉన్న కారును ఢీకొన్న మరో కార్. డ్రైవర్ కు స్వల్ప గాయాలు. వైసీపీకి జయమంగళ వెంకటరమణ రాజీనామా. పార్టీ సభ్యత్వం, ఎమ్మెల్సీ పదవికి గుడ్ బై. త్వరలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటన. ములుగు జిల్లా ఆదివాసీలకు ఎస్పీ పరామర్శ. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని హామీ. మావోయిస్టులకు బుద్ధి చెప్తామని వార్నింగ్. లగచర్ల ఘటనపై ఎన్హెచ్ఆర్సీ విచారణ. సంగారెడ్డి జైలుకు కమిటీ బృందం. రైతులతో 3 సభ్యుల భేటీ. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి. రేపు వాయుగుండంగా మారే అవకాశం. నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు వర్ష సూచన. జమ్మూలోని సిద్రాలో పోలీసుల హై అలర్ట్. పేలుడు పదార్థాల సమాచారంతో తనిఖీలు. రంగంలో దిగిన బాంబ్ డాగ్ స్క్వాడ్. శబరిమలకు పోటెత్తిన భక్తులు. అయ్యప్ప దర్శనానికి 8 గంటల సమయం. రోజుకు 80,000 మంది భక్తులకు దర్శనాలు.